అయితే ఆ రోజు ఫోటో వేరు, ఇది వేరు, అంతే కదా? అంతే కదా ప్రియా. శివ గిఫ్ట్గా లోకేశ్వరి. అయ్యో ఏంటి నువ్వు? ఆ మటుకు అయితే ఇద్దరు గీతమ్మ కూతుళ్ళలానే కనిపిస్తారు. ప్రియా, వచ్చావరా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? దేనికి? మన ఇంట్లో నీకు తెలియకుండా నీ పెళ్ళాం, నాకు చెప్పకుండా మా ఆయన ఏదో నిజాన్ని దాస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? ఇది చూడు. ఇది ఇది లోకేశ్వర్ ఫోటో కదా? ఎవరిలా కట్ చేశారు? అసలు ఈ ఫోటో ఎక్కడిదో నీకు గుర్తొచ్చిందరా? ఏం లేదురా, ఒక కార్డ్ని 6 ముక్కలు చేసి మన ఇంట్లో రకరకాల ప్లేసుల్లో పెట్టాను. అది విషయం. గీతని శివని కూడా నిలదీశాను. వాళ్ళ మొహాల్లో ఏదో కంగారు క్లియర్గా అబ్జర్వ్ చేశాను. నేనడిగితే శివ బయటపడట్లేదు. నువ్వు గట్టిగా అడిగితే నిజం బయటికొస్తుంది రామ్. శివగాడేడి? బయటికి వెళ్ళాడు. సరే రాని. రామ్, శివ వస్తున్నాడా? రేయ్ శివ, ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? దీని గురించి. చెప్పరా, ఏంటిది? ఏంట్రా, ఏమైంది? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు పెదనాన్న? మన లోకేశ్వర ఫోటో కదరా? అవును, తల మాత్రమే ఉంది, మిగతా ఫోటోని ఎవరో కట్ చేశారు. ఇంకెవరు? వీడే. మొన్న మాకిద్దరికి పెళ్ళని చెప్పి మాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు కదా పెదనాన్న. ఆ రోజు ఫోటో మొత్తం దొరికింది, కానీ తల మాత్రం దొరకలేదు. అది ఈరోజు నాకు దొరికింది. ఏదో ఒకప్పుడే చెప్పాను అసలు ఈ విషయం గురించి మాట్లాడద్దు అని. నా మాట వినకుండా నిజం బయట పెట్టాలని ఈ బోడి ప్లాన్ వేశాడు. ఇప్పుడు కొంప మునిగేలా ఉంది. ఆ రోజు నేను దాచిపెట్టిన ఫోటో ముక్కలన్నీ కలిపితే నేను రామ్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏంటో మీకే తెలుస్తుంది అని అన్నారు. అంటే లోకేశ్వరిని గీతకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారా? మాట్లాడవేంట్రా? నీ కూతుర్ని నాకు గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాలనుకున్నావు? అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నీ ఉద్దేశం ఏంటి? అదేనండి, ఆ రోజు శివ మీకు గిఫ్ట్గా ఇస్తానంది నా చిన్నప్పటి ఫోటోనే, చెప్పాను కదా. మరి నీ చిన్నప్పటి ఫోటో అయితే లోకేశ్వర్ ఫోటో ఎందుకుందే? అంటే దీని వెనక మాకు తెలియని నిజమేదో ఉంది. అదేంటో ఇప్పుడు తెలియాలి.
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పట్టిన వాళ్ళ నవ్వుతావేంట్రా? ఏం చేయాలో ఆలోచించుకోవడానికి గ్యాప్ కావాలి కదా. బాబాయ్ ఇంకా ఆపుతారా? ఏంటి ఆపేది? ఏంటి ఆపేది? నీకు పట్టిన అనుమానం పిచ్చి రామ్గడికి కూడా అంటించేశావా? లోకేశ్వరి ఫోటో పట్టుకొనొచ్చి నేను ఆ రోజు ఇద్దాం అనుకున్న గిఫ్ట్ ఇదే అని నువ్వు అనుమానించావు. నీ మాటలు పట్టుకొని వీడు నన్ను నిలదీయడం. నవ్వుగాకి ఇంకేం వస్తుంది? నవ్వడం వరకు సరే, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు? రేయ్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. డైవర్ట్ చేస్తుంది నేను కదరా, ఇది నిన్ను డైవర్ట్ చేస్తుంది. నేనా? ఆ నువ్వే. రేయ్, ఆ రోజు నేను మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నది వదిన చిన్నప్పుడు ఫోటోనే. కాదు, అది ఖచ్చితంగా లోకేశ్వరి ఫోటోనే. ఇదిగో అసలు ఒరిజినల్ ఫోటో. ఆ రోజు మేమంతా వెతికి తీసుకొచ్చిన ఫోటో ముక్కల్లో ఉన్న డ్రెస్సు ఇదే. అప్పుడు తల మిస్ అయింది ఈ ఫోటోదే. మనుషుల్ని పోలిన మనుషులే ఉన్నప్పుడు కూతురు వేసుకున్న డ్రెస్సు వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదా? ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళం అన్నట్టుంది ఇది. రే, ప్రియ అంటే పిచ్చిది. అసలు నువ్వు దాని మాటలు ఎలా నమ్మేవరా? అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంట్రా? కన్ఫ్యూజ్ అవుతుంది మీరా. నేను క్లారిటీ ఇస్తాను. రే, మీ పెళ్లిలో వదిన చిన్నప్పటి నుంచి నేను కలెక్ట్ చేసిన ఫోటోల్ని మీకు గిఫ్ట్గా ఇచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సరే, ఈ ఫోటో సంగతి పక్కన పెడితే మేడం అంటూ ఎవరికో ఫోన్ చేశారు. తీరా చూస్తే డాక్టర్ వచ్చింది. డాక్టర్ గీతమ్మను విష్ చేయడానికి వచ్చిందని చెప్పింది కదమ్మా. అదే, ఎప్పుడు రానావిడ సడన్ గా ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇదిగో, ఇప్పుడు నీకు డాక్టర్ ఎందుకు వచ్చిందో క్లారిటీ ఇవ్వాలా? ఈ ఫోటో గురించి క్లారిటీ ఇవ్వాలా? ముందు ఈ ఫోటో విషయం తెలియాలరా. అయితే నేను ఆ రోజు ఫోన్ చేసింది ఇదిగో ఈ పెండ్రైవ్ తెచ్చిస్తారని. పెన్ డ్రైవ్ ఏంటి? గుండమ్మా, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురామా. సరే బాబాయ్. అమ్మా గుండమ్మా, ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో వీళ్ళందరికీ చూపించు. అమ్మ చిన్నప్పుడు ఫోటోలు పెద్దమ్మా. అవి ఒకటే కాదురా, వదిన మిస్ అయిన జ్ఞాపకాలన్నీ భాస్కర్ బావని కలిసి మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ చిన్నతనం నుంచి నీతో పెళ్లి జరిగేంత వరకు ఉన్న ఆల్బమ్ అది. ఇదేరా నేను నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నది. ఇదిగో ఈ ఫోటో లోకేశ్వరిది, డ్రెస్ అదే ఉంది కదా, చూడు ఆ ఫోటో చూడు. వదిన ఆ వయసులో ఉన్నప్పుడు ఫోటో. ఈ రెండు డ్రెస్లు ఒకటి కదా, సేమ్ కలర్ కదా? అవును ప్రియా. లేదు రామ్. ఏంటమ్మా లేదు? ప్రతిదానికి అనుమానించడం, అందరినీ టెన్షన్ పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ప్రియా, ఏంటి ఇది? ఏంటే, ఇప్పటి వరకు ఏదో టెన్షన్ గా ఉన్నావు, సడన్ గా రియాక్షన్ చేంజ్ చేసావేంటి? నువ్వు
నిన్నేంటోదిరా సేమ్ క్వశ్చన్ నన్ను కూడా అడిగి నా బుర్ర కూడా తినేసింది. మీ ఇద్దరు బుర్రలో తినడం సరేరా, ఇప్పుడు రామ్ గడి బుర్ర కూడా పాడేసింది కదా. అయితే మన ముగ్గురం సేఫ్ కాకి. అవునులోకే. ఉహుం. లేదు, నేను నమ్మను. నమ్మకే. సరే, అది లోకేశ్వరి ఫోటోనే అనుకుందాం. మా వదినికి తను ఇచ్చేద్దాం అనుకున్నానే. వదినా, నా కూతుర్ని కూడా గుండమలాగే పెంచి పెద్ద చేసి నాకిద్దు గాని అంతవరకు నీ దగ్గర పెట్టుకొని గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా. ఏ తప్ప? నా బిడ్డని దానికివ్వడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? మరి నువ్వు పూర్తిగా క్లారిటీ తెచ్చుకోకుండా ఇలా వరుస పెట్టి అందరి బుర్రలో తినేస్తుంటే ఏం చేయమంటావు? అయితే ఈ ఫోటో వేరు, ఆ ఫోటో వేరు అంటున్నారు, అంతే కదా? అంతే కదా. సారీ రామ్, నేనేదో పొరపాటు పడి వీళ్ళందరి ముందు నన్ను ఎదవం చేశావు. ఆ, నీ గురించి తెలిసి కూడా నీ మాట నమ్మి పంచాయతీ పెట్టాను చూడు, దానికి నన్ను వదిలే. రామ్, నీకు ఇంకే విషయంలో డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసేసుకోరా. ఏమే, నీకు ఇంకేమైనా డౌట్లున్నాయా? అడుగు, క్లారిటీ ఇస్తా. సర్లే అమ్మా, ఇప్పటివరకు చాలా కష్టపడ్డావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అంతగా సెట్ కాకపోతే సైకియాట్రిస్ట్ ఎవరినైనా పిలుద్దాంలే. శివ అంత పనిగట్టుకొని గీత చిన్నప్పటి ఫోటోలు ఎందుకు కలెక్ట్ చేసినట్టు? సరే, సర్ప్రైజ్ గిఫ్ట్గా ఉంటుందని చేశాడే అనుకుందాం. మరి లోకేశ్వరి తల ఉన్న ఫోటో ఎలా వచ్చింది? నా అనుమానం నిజమా? ఇప్పుడు శివ చెప్పింది నిజమా? అమ్మయ్యా, మొత్తానికి ప్రియ మనసులోకి వచ్చిన అనుమానాన్ని క్లియర్ చేయగలిగాం. నిజం బయటపడుంటే ఈ పాటికిల్లో అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉంది. మొత్తానికి ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాం. గీతా, ఏమండి? ఏమైందండి? బాడీ మొత్తం ఎక్స్రే తీస్తే కానీ ఏమైందో చెప్పలేనే. అయ్యో అబ్బా, అదేంటే కొండచిలో చెట్టును చుట్టేసుకున్నట్టు అలా పట్టేసుకున్నావు? అంటే ఈ ఆనందానికి కారణం ఏంటే? ఏదో గండం తప్పిందంటున్నావు ఏంటి? అయ్యో, అనవసరంగా నోరు చారాను. హలో, నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగి నిలబడతావే? తిరుగు, తిరగవే. అదేనండి, ప్రియా లోకేశ్వరి తల ఉన్న ఫోటో పట్టుకొని లేనిపోని అనుమానాలు పెట్టుకొని అందరి మైండ్లో పాడు చేసింది కదా. అనుమానం క్లియర్ అయింది కదా, అందుకే పెద్ద గొడవ తప్పింది అనుభవి గండం తప్పింది అన్నానన్నమాట. అంతేనండి. తన సంగతి తెలిసి కూడా నేను కూడా పిచ్చోళ్ళ తన మాట పట్టుకుని మాట్లాడాను. సర్లేండి, అప్పుడప్పుడు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. అలా అని ఇప్పుడు మీరు కన్నీళ్ళు పెట్టుకోవడాలు, సారీలు చెప్పడాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోకండి. ఏంటే ఇప్పుడు నా నుంచి నువ్వు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా?
అంటే ఎప్పుడు మీరు నన్ను అపార్థం చేసుకోవడం, ఆ తర్వాత నేను అన్నది తప్పు, చేసింది ఒప్పు అని సారీలు చెప్తూ ఉంటారు కదా. ఎక్కువైందే, బాగా ఎక్కువైంది. అవునండి. హ? వెంట కౌంటర్ లాస్తున్నావు నిన్న. పాము బారి నుండి లోకేశ్వరిని కాపాడినందుకు నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అని అనుకున్నాను. అది కాస్త వచ్చిన గెస్ట్ల కారణంగా మొత్తం పోయింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. అసలు లోకేశ్వరిని నేనెలా దగ్గర చేసుకోవాలి, ఎలా దాన్ని నా సొంతం చేసుకోవాలి, దాని మనసు ఎలా మార్చాలి? ఒక్క అవకాశం, ఒకే ఒక్క సరైన అవకాశం దొరికితే బావున్ను. మమ్మీ, ఏంటమ్మా? నాకు అర్జెంటుగా కాఫీ కావాలి. ఇప్పుడే తీసుకొస్తాను. 1 minute లో కావాలి. ఓకే. ఇదిగో అమ్మ కాఫీ. పాలు పంచదారతో పాటు అమ్మ ప్రేమని కూడా కలిపి తీసుకొచ్చాను. సారీ, 1 minute లేట్. 1 minute కదా అయ్యింది. వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఇప్పుడు 1 minute కాదు, 30 seconds లో తీసుకొస్తా. ఇదిగో టైంకి వచ్చేసాను. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. 2 minutes లేట్. సో నువ్వు అన్ఫిట్. నువ్వు మారడం అనేది జరగదు. ఎదుటి వాళ్ళని ప్రేమగా చూడడం తెలీదు, పెద్దమ్మని గౌరవించడం తెలీదు. నువ్వు మారవు. ఏంటి మారదు? నాలో మార్పు రాదా? నాకు గౌరవించడం తెలీదా? అసలు నేను ఏం తప్పు చేశానే? నీకు తెలీదా? ఏం చేశాను? నువ్వు స్లిమ్ అవ్వాలని కాస్త కష్టపెట్టాను, అంతేగా. అదేమైనా నీ మీద కక్షతో చేశానా? నా ఫ్రెండ్ కూతుర్ని చూసావు కదా, ఇంత చిన్న వయసులోనే దానికంత పేరు క్రేజు వచ్చాయంటే దానికంతా స్లిమ్గా అందంగా ఉండటమే కదా. నువ్వు అలా తయారవుతే నీకు అంత మంచి పేరు వస్తుందనే కదా, నీ భవిష్యత్తు బాగుంటుందనే కదా చేసింది. సన్నగా ఉంటేనే, స్లిమ్గా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందా? లైఫ్ లో గెలవడానికి, ఎదగడానికి కావాల్సింది అందం కాదు, తెలివితేటలు.
ఇది కూడా మీ పెద్దమ్మే చెప్పిందా? అవును. చెప్తుందే. తనది కాకపోతే తాటి మట్టేసుకొని రేవు దాటమందంట. వెనకటికొకతి. మీ పెద్దమ్మ తంతు కూడా అలాగే ఉంటుంది. మా పెద్దమ్మని ఏమనొద్దు. మీ పెద్దమ్మనో మాటంటే అంత కోపం వస్తుందే నీకు? కానీ అది నీకు పెద్దమ్మ కానప్పటి నుంచి నాకు తెలిసే. ఇప్పుడు లావుగా ఉన్న పర్వాలేదు, ఆరోగ్యమే ముఖ్యమని చెప్తుందే. కానీ ఒక వయసొచ్చాక ఈ లావే నీకు శాపమవుతుంది. దానికి మీ పెద్దమ్మ జీవితమే గొప్ప ఉదాహరణ.